హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీనా నతాషాస్ వరల్డ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మసాలా పూరి అండ్ మసాలా చపాతీ. ఒకే పిండితో 2 రెసిపీస్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీకి నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నానండి. ఇందులోకి 1 కప్పు బేసన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ కారము, సాల్ట్ మీ టేస్ట్ అనుసారంగా వేసుకోండి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఓమా వేసుకోవాలండి. ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ వేసుకుందాము. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా ఒకసారి మనం బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం సరిపడంత వాటర్ వేసుకొని పిండి ముద్దలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరీలాగా ఒత్తుకోవాలండి. పూరీలని కొద్దిగా మందంగానే బెలాంచుకోవాలండి, దానివల్ల పూరీలు బాగా పొంగుతాయి. చూడండి పూరీ ఎంత రౌండ్గా వచ్చిందో. మిగతా పూరీలను కూడా ఇలాగే బెలాంచుకుందాం. చూడండి పూరీలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం పూరీ వేసుకుందాం. పూరీని మనము ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలండి, దీనివల్ల పూరీలు బాగా పొంగుతాయి. చూడండి పూరీ ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా పూరీ రెడీ అయిపోయిందండి. దీనికి ఏ కర్రీ అవసరం లేదండి, ఇలాగే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్ రెసిపీ కూడా అండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఇదే పిండితోటి చపాతీలు కూడా చేసుకుందామండి. ఇప్పుడు మనము గీ కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి చపాతీలు బాగా పొంగుతాయి. చూడండి చపాతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్యాన్ పైన వేసుకొని కాల్చుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని కాల్చుకోవాలండి. చూడండి ఎలా పొంగుతుందో. ఈ చపాతీకి కూడా ఎలాంటి కర్రీ అవసరం లేదండి, పచ్చడితో కానీ పెరుగుతో కానీ తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా చపాతీ కూడా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.